అయ్యా, వీళ్ళిద్దరి జాతకం ప్రకారం మంచి ముహూర్తం ఓ 15 రోజుల్లో ఉంది. మీకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఆ శత్రువులే అనుకుంటున్నారా? అవునో కాదో ఆ దేవుడికే తెలుసు. నా శత్రువుల్లో ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరు ఉన్నారు. అతనికి జీవితంలో ఎదగడానికి కావాల్సిన అనుభవం అయితే ఉంది గాని జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవం లేదు. అయిపోయింది. నాకు అమ్మ కావలసిన జయంతి గారు మరొకరికి భార్య కాబోతున్నారు. ఏమండి, రాజశేఖర్ గారు ఉన్నారా? ఉన్నారు బాబు. మీరు? నా పేరు రాజా. రాజా? రాజా అంటే చందు భర్త బాబు. ఉండండి బాబు, అయ్యగారిని పిలుస్తాను. నమస్కారం సార్. రాజా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. వెరీ గుడ్. మొత్తానికి ఒక మంచి కాంట్రాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నావు. కంగ్రాచులేషన్స్. అంతా మీలాంటి పెద్దల దయ సార్. లే బాబు, నాదే ఉంది చెప్పు. ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఎన్ని కలలు కన్నానో నాకు తెలుసు సార్. నా చేతికొచ్చింది ఒక్కసారిగా చేజారిపోయింది అంటే నేను ఎంత బాధపడ్డానో అది మాటల్లో చెప్పలేను. నేను బిజినెస్లోకి దిగాక ఎన్నో సక్సెస్లు చూశాను, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యాను సార్. లాస్ట్ మినిట్లో చేజారింది అన్నారు, దేవుళ్ళ వచ్చి మీరు ఆదుకున్నారు. ఈ విషయంలో మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సార్. నాదే ఉందయ్యా, నువ్వు కష్టపడ్డావు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మీరు చేసిన మేలు బయటకు చెప్పుకోకపోవటం మీ గొప్పతనం సార్. కానీ పొందిన మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇదిగోండి, ఈ ప్రాజెక్ట్ ఆర్డర్ తీసుకొని సరాసరి మీ దగ్గరికే వచ్చాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. విజయోస్తు. రాజా, నేను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వస్తావని. నేను అనుకున్నట్టుగానే ఎదిగావు, ఇంకా ఎదగాలి, ఎన్నెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. అమ్మా చందు, నీ కోరిక నెరవేర్చాను తల్లి. ఆటో ఆటో ఆటో. ఏంటి, ఆటో కోసం వెయిట్ చేస్తున్నావా చందు? పోనీ నేను లిఫ్ట్ ఇవ్వనా? అలా చూడకు, చూసినా నువ్వేమీ చేయలేవు కూడా. నువ్వు మీ పెద్దనాన్నే కాదు, నీలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చినా నన్నేమీ చేయలేదు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదూ నేను ఇలా బ్రతికి బయటపడతాను అని. యాక్సిడెంట్ అయింది, అట్నుంచి అటే పోతాను అనుకున్నావు కదూ. నేనేం అలా అనుకోలేదు. అనుకోకపోతే మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు?
నాకు తెలుసు నువ్వేంటో. నన్ను ఎంత వేధించాలని ట్రై చేశావో అంతా చేశావు. అది చాలదన్నట్టు మీ పెద్దనాన్నతో కలిసి నన్ను దెబ్బ కొట్టాలని చూసావు కదూ. చాలా తెలివిగా మీ పెద్దనాన్నని జయంతి గారికి పరిచయం చేసి నాకు రావాల్సింది మీ పెదనాన్నకొచ్చేలా చేశావు కదూ. కానీ నువ్వొకటి తెలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలిచాడు. అది గుర్తుంచుకో. అందుకే నా చేతి నుంచి లాక్కున్న ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి నాకే వచ్చేలా చేశాడు. చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించి నా వర్క్ మళ్ళీ నా చేతికే ఇచ్చాడు. మంచిదేగా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకో. అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు? ఓడిపోయాక ఎవరైనా ఇలానే మాట్లాడతారు. అవును, నేను నిజంగానే ఓడిపోతావు. నువ్వే కాదు, మీ పెదనాన్న కూడా ఓడిపోతాడు. మీరు చేసింది తప్పు అని తెలుసు కాబట్టే రాజశేఖరం గారి లాంటి పెద్ద మనిషి తన కూతురిని కూడా కాదని ఈ ప్రాజెక్ట్ నాకొచ్చేలా చేశారు. ఇంతకాలం నీకు అంతా తెలుసు అనే అమాయకత్వమే ఉంది అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమైంది, నీకు అమాయకత్వమే కాదు, పొగరు కూడా ఉందని. ఆ పొగరుతోనే కదా నన్ను ఏదో చెయ్యాలి అనుకుని ఏమీ చేయలేక ఇదిగో ఇలా రోడ్డు మీద నిలబడ్డావు. అన్నీ బాగుంటే నీకు ఈ కర్మ ఉండేది కాదుగా. అమెరికాలో పుట్టి పెరిగిన దానివి ఈరోజు ఇలా నడి రోడ్డు మీద బస్సుల కోసం ఆటోల కోసం ఎదురు చూడాల్సిన కర్మ పట్టింది. ఎందుకు? అది కేవలం నీ స్వయంకృత అపరాధం. ఇది చాలదన్నట్టు మీ పెద్దన్నతో కలిసి ఇంకా చాలానే చేస్తున్నావు, అనుభవిస్తావు. ఆయనలాగే నువ్వు ఎవరికి కాకుండా పోతావు. గుర్తుంచుకో. నిజంగానే నేనెవరికీ కాకుండా పోతున్నాను రాజా. నాకు కావాల్సింది కూడా అదే. నా చావు నీ ఎదుగుదలకి అడ్డం కాకూడదు. పెదనాన్న నన్ను మోసం చేశాడని నీకు తెలీదు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నానని అర్థం కాదు. అది అర్థమయ్యే నాటికి బహుశా నేను ఈ లోకంలోనే ఉండనేమో. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదా. ఏం జరిగిందండి? చేతికొచ్చింది నోటి దాకా రాకుండా పోయింది. ఇటు నన్ను నిర్దాక్షిణ్యంగా బిజినెస్ లోంచి బయటికి పంపించిన ఆ నరేంద్రకు, అటు నన్ను నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న రాజాకి అందరికీ బుద్ధి చెప్పేలా ఒక స్థాయిలో నిలబెట్టింది చందు. కానీ అంత తలకిందులైపోయింది. ఎవరినైతే నేను అణగదొక్కాలని చూస్తున్నానో ఆ రాజా మరింత ఎదుగుతున్నాడు.
ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చాడు. రిజర్వాయర్ కాంట్రాక్ట్ కనుక పూర్తి చేశాడంటే తను పూర్తిగా ఎదిగిపోతాడు, నన్ను ఓడించేస్తాడు. వాడికి ఆ ప్రాజెక్ట్ రాకూడదని ఎంత ట్రై చేసినా కుదరడం లేదు. ఎందుకండి పదే పదే ఆ రాజాన్ని టార్గెట్ చేస్తున్నారు? మీరు ఎదగడానికి ప్రయత్నించాలి కానీ అవతల వాళ్ళని నాశనం చేయకూడదండి. అవునులే, నాకు శత్రువు రాజా కదా, తననేమైనా అంటే నీకు నచ్చదు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళల్లో రాజానే మీకు శత్రువు అయ్యాడా? తన పని తను చేసుకుంటుంటే మీకు భరించటం వీలు కావడం లేదు. ఒక మనిషిని అదే పనిగా ద్వేషిస్తూ ఉంటే మనం తినే కంచంలో మనమే విషం కలుపుకోవడం అవుతుంది. నోర్మయ్, నువ్వెప్పుడు వాణ్ణే వెనకేసుకొస్తూ ఉంటావు. వాడు తన పని తను చూసుకోలేదు, నాకు వచ్చింది లాక్కున్నాడు. ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా. చందు సహాయంతో జయంతిని పరిచయం చేసుకుని ఆ ప్రాజెక్ట్ దక్కించుకున్నాను. ఉన్నట్టుండి ఆ ముసలాడికి ఏం పుట్టిందో ఏంటో నా ఆస్తులన్నీ తలకిందులు చేశాడు. చివరకు ఆ కాంట్రాక్ట్ పోయింది. పోతే పోయింది, కానీ అది మళ్ళీ ఆ రాజాగారికి చేరింది. ఏది ఎవరికి రావాలో వాళ్ళకే వెళ్తుందండి. అది ముందు తనకొచ్చింది కదా, తన దగ్గర నుంచి లాక్కుంది మీరు. అది మీరు సొంతంగా సంపాదించినట్టు బాధపడతారే. మీరెలా లాక్కున్నారో అలాగే వెళ్ళిపోయింది. అందుకే ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి గాని ఇలా లాక్కోకూడదు. లాక్కుంటే ఇదిగో ఇలాగే వెళ్ళిపోతుంది. బయటుండే శత్రువుల్ని జయించడం ఎవరికైనా ఈజీనే. ఎందుకంటే వాళ్ళ ప్రతి కదలిక అంచనా వేయొచ్చు, కానీ ఇంట్లో ఉండే శత్రువుని అస్సలు అంచనా వేయలేం. ఇదిగో నీలాంటి వాళ్ళని జయించడం చాలా కష్టం. నేను శత్రువుని కాదండి, మీ భార్యని. మీ మంచి కోసం ఏదైనా చెప్తాను. నీ మంచి విని విని విసిగెత్తిపోయాను. నాకు చెప్పకు. ఇంటికి రావాలంటేనే చిరాకు తెప్పిస్తున్నా. ఛీ! దిగుజయ్, ఇప్పుడు ఈ షాపింగ్లు అవి అవసరమా? నాకు పనుంది, నేను వెళ్తాను అంటే అర్థం కావడం లేదా? భలే దానివిలే. మన పెళ్ళికి చీరలు తీసుకోవాలి కదా, నువ్వు లేకుండా ఎలా రా చెప్తాను. ఓహో సారీ, ఇంకా పెళ్లి కాలేదు కదా. ప్లీజ్ జయ్, దిగు జయ్ ప్లీజ్. రా. శారీస్ అండి. రాజు సార్ సారీ చూపించమని చెప్పు. అలాగే సార్, రండి మేడం. పద. సుబ్రహ్మణ్యం గారు, మేడం వాళ్ళకి శారీస్ చూపించండి. థ్యాంక్ యూ. చెప్పండమ్మా, ఏ టైప్స్ కావాలి? మ్యారేజ్ ఉందండి, మంచి శారీస్ చూపించండి. మేడం గారికేనా? అరే పెళ్లి కూతురు తనే అని బలే కనిపెట్టేశారే. తనకే చూపించండి. చూపిస్తాను, ముందు మీరు కూర్చోండి సార్. ఓకే కూర్చో. ఇది చూడు. ఓకే జయ్, ఇది వీటి కాస్ట్ ఎంతండి? అది 25,000 సార్. అంతేనా? ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి సార్, 1 lakh వరకు ఉన్నాయి. 1 lakh? అయితే అవును సార్. చూపించండి మరి. ఓకే
చీర మన టేస్ట్ని బట్టి కొంటారు గాని ఖరీదుని బట్టి కాదు నవీన్. ఆ రేంజ్లో అయినా నీకు నచ్చేది దొరికిద్దేమోనని జయ. డాడీ, ఈ కలర్ అంటే అమ్మకు బాగా ఇష్టం కదూ. ఏదో ఒకటి తీసుకోమ్మా. అమ్మకి ఇష్టమైన రంగు చీర పెట్టాలి డాడీ. అది తీసుకున్న వాళ్ళు కట్టుకుంటేనే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. వచ్చే పండక్కి నాకు చీర పెట్టాలి డాడీ. ఎందుకంటే అప్పటికి నేను ఉండనుగా. చందు, ఎందుకమ్మా ఎప్పుడు అలాగే మాట్లాడతావు? సార్ ఇది చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. అదే కష్టంగా ఉందండి. ఏ శారీ బాగుందో అర్థం కావట్లేదు. నవీన్, ఏదో ఒకటి చూడు. ఒక శారీకి ఇంత టైం తీసుకుంటే మిగతావన్నీ ఎప్పుడు కొనాలి? పెళ్లి చీరంటే ఎలా ఉండాలి జయ్? పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆ శారీ చూసి అవాక్కైపోవాలి. ఎస్, దొరికింది. ఏంటది? చీర సెలెక్ట్ చేసుకుంటానికి మంచి ఛాన్స్ దొరికింది జయ్. హ్యావ్ ఏ లుక్. కృష్ణ, 1 సెకండ్. నవీన్, నవీన్. హాయ్ కృష్ణ, మీరేంటి ఇక్కడ? అది చందు వాళ్ళ అమ్మగారి పేరు మీద చీర వరకు పెట్టాలంట, అందుకే వచ్చాం. సమయానికి దేవుళ్ళకి వచ్చావు కృష్ణ. పెళ్లి చీర కొనటానికి చాలా సేపటి నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నాను. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? జై, నేను చాలా ఇబ్బంది పడుతున్నావు. రా కృష్ణ. పద కృష్ణ. ప్లీజ్ అండి, నేను ఎలా సెలెక్ట్ చేస్తాను? నువ్వైతేనే కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తావు కృష్ణ. ఎందుకంటే మీ మిస్సెస్ జై ఒకేలాగా ఉంటారు కాబట్టి. సో నీ సెలక్షన్ జైకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. మా డాడీని మేడం గారు ఒప్పుకోవాలి కదా. అదే మా డాడీ సెలెక్ట్ చేసింది జయంతి గారికి నచ్చలని రూలేం లేదుగా. ఎందుకు నచ్చదు చందు? మీ మమ్మీ జయంతి సేమ్ టు సేమ్ కదా. సారీ, కాదండి. మా మమ్మీ వేరు, మేడం వేరు. రూపం ఒకటైనా మనుషులు వేరు. మనసులు, ఆలోచనలు వేరు. మా డాడీ మా మమ్మీకైతే సెలెక్ట్ చేస్తారు కానీ అందరికీ సెలెక్ట్ చేయరు. చేసినా నచ్చవు. చందు, ఇప్పటికే షాప్ లో ఉన్న శారీస్ మొత్తం తీయించాను. కనీసం ఒక్కటైనా సెలెక్ట్ చేయకపోతే వాళ్ళు ఊరుకోరు చందు. ప్లీజ్ కృష్ణ, హెల్ప్ మీ. రా. జై, జై. ఆవిడ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అవునా? జై, జై. జై, జై, జై.
ఆటో అమ్మ జయంతి, ఒక్కదానివే వచ్చావు? అబ్బాయి ఏడి? వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళారు కదమ్మా, మరి ఆయనేరి? ఏం చేయి చెప్పా పెట్టకుండా అలా వచ్చేసావు. నీకోసం నేను ఎంత పిలిచాను తెలుసా? ఏమైంది నవీన్? చీర కొందామని వెళ్ళాం కదా అంకుల్. అక్కడికి వెళ్ళాక బోలెడని కలర్స్ లో బోలెడని చీరలు ఉన్నాయి. అందులోంచి ఒక్కటి సెలెక్ట్ చేయాలంటే అది జరిగే పనేనా? అందుకే ఒకళ్ళ హెల్ప్ అడిగాను. అదే ఆ హెల్ప్ ఎవరిని అడిగావు? టైంకి అక్కడికి వచ్చారని కృష్ణ గారిని వాళ్ళ అమ్మాయి చందుని అడిగాను. తప్పేంటి అంకుల్? ఓ అదా సంగతి. అయినా కృష్ణ గారికి మంచి టేస్ట్ ఉంది జయ్. షట్ అప్. ఏ నీకు లేదా టేస్ట్? నీ కాబోయే భార్యకి ఎలాంటి చీర బాగుంటుందో నీకు తెలీదా? ఆ మాత్రం డెసిషన్ తీసుకోలేకపోతే జీవితాంతం నేను ఎలా సంతోష పెడతావు? అప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నోరు పోయి.